సేమియా పాయసం అయితే చాలా రెగ్యులర్ మన తెలుగులలో జనరల్ గా, అండ్ డైలీ బేసిస్ కూడా చాలా మంది చేసుకుంటూ ఉంటారు బికాస్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మేక్. కరెక్ట్. బట్ సేమియా హల్వా, అవునండి. సో అందరూ పాయసం చేసుకుంటారు మామూలుగా, కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ స్కూల్ నుంచి రాగానే 4:30 అయ్యేసరికి ఈ స్వీట్ చేసి చేసి ఆవిడ నాకు మైండ్ లో ఈ స్వీట్ మీద చాలా ఎక్కువ దృష్టి ఉండిపోయింది. అందుకని ఇదే చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను నేను. సో మీ అమ్మగారు చేసేటువంటి రెసిపీస్ లో యువర్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ అండి. అలాగే అండి. అండ్ ఈ రెసిపీ సేమియా హల్వా అన్నారు కదా, ఈ రెసిపీ పేరు సేమియా హల్వా. మరి హల్వా తయారు చేయాలంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పండి సార్. సో ఈ స్వీట్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ముందుగా సేమియా అండి, తర్వాత కొంచెం పంచదార, డ్రై ఫ్రూట్స్, కొంచెం నెయ్యి అండ్ యాలకులు. అండ్ ఈ మధ్యన కొంతమంది పన్నీర్ తురుముకుని కూడా వేసుకుంటున్నారు, అది ఎలా వేయాలో నేను చెప్తాను. నేను కూడా ట్రై చేశాను 2-3 సార్లు, చాలా బాగా వచ్చింది టేస్ట్. అందుకని చెప్పి నేను పన్నీర్ కూడా యాడ్ చేయబోతున్నా ఈరోజు. సో సూపర్ అండి. ఐఎమ్ యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ రెసిపీ. సో మనం స్టార్ట్ చేద్దామా? తప్పకుండా అండి. చెప్పండి ముందుగా ఏం చేయాలి? సో ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలి. సో స్టవ్ వెలిగించుకున్న తర్వాత సో మొదటగా మనం జీడిపప్పులు, బాదం పప్పులు అండ్ అన్ని ఆల్ డ్రై ఫ్రూట్స్, మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ అనుకున్నామో ఈ 3 కలిపి, మన దగ్గర 3 ఉన్నాయి, ఈ 3 కలిపి ఫస్ట్ నేతిలో వేయించుకుందాం. నెయ్యి ఒక స్పూన్ తీసుకుని కొంచెం ముందు ప్యాన్ లో నెయ్యి వేసుకుందాం. ఇంకొకటి ఏంటంటే కింద బర్నర్ సిమ్ లో ఉండేలా చూసుకోండి. ముందు వేడెక్కిన తర్వాత మరీ ఎక్కువ దాంట్లోంచి పొగలు వచ్చేలాగా మాత్రం వేడి చేయొద్దు నెయ్యిని, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ మాడిపోయే అవకాశం ఉంటుంది. సో నటరాజ్ గారు మీకు స్వీట్స్ అంటే ఇష్టమా జనరల్ గా? కొంచెం ఇష్టమైంది. అంటే చిన్నప్పుడు చాలా బాగా తినేవాడిని, ఈ మధ్యన కొంచెం తగ్గించాను. ఎందుకంటే ఒక భయం ఉంటుంది, ఎక్కువ స్వీట్స్ తింటే షుగర్ వస్తుంది. సో దాని వల్ల తగ్గించాను. బట్ లక్కీలీ దేవుడి దయ వల్ల అలాంటివి ఏం లేవు, బానే తింటా స్వీట్స్. అవునా? హెల్త్ కాన్షియస్ కూడా మెయింటైన్ చేసుకోవాలి కదండి, మినిమం మెయింటైన్ చేసుకోవాలి. సో ఇది కరిగింది. సో నేను దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ముందుగా జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు చేసి పెట్టుకుంటే ఇంకా మంచిదండి. బాదం పప్పులు, జీడిపప్పులు ఫస్ట్ వేగిన తర్వాత మనం ఈ కిస్మిస్ పళ్ళు వేద్దాం. ముందే వేయద్దు ఇవి, ఎందుకంటే చాలా ఈజీగా ఇవి వేగిపోతాయి, బల్జ్ అవుతాయి. నటరాజ్ గారు, సో మీరు సీరియల్స్ కి అన్నిటికీ వర్క్ చేశారు కదా? అవునండి. యాజ్ అ లిరిక్ రైటర్ గా మీకు ఫస్ట్ వచ్చిన ఆపర్చునిటీ ఏంటి అండ్ ఎలా వచ్చింది? సో ముందుగా నాకు ఇండస్ట్రీలో కొంతమంది ఫ్రెండ్స్ ఉండడం వల్ల స్టోరీ డిస్కషన్స్ అవి చేసినప్పుడు నేను కూడా కూర్చునేవాడిని సరదాగా వెళ్ళి. ఆ టైంలో ఒక వెబ్ సిరీస్ కోసం డిస్కస్ చేసుకున్న టైంలో వాళ్ళు ఒక సిచ్యువేషన్ మాట్లాడుకుంటున్నారు. నేను పాట ఎలా అయితే బాగుంటుంది అని గోవిందా గోదారవునురా అని ఒక పాట, అది శాంపుల్ ఇది, అది పాడడం మొదలుపెట్టాను. అండ్ చాలా బాగా నచ్చింది. గోవిందా గోదారవునురా అని స్టార్ట్ చేయడంతో వాళ్ళు చాలా బాగుంది, ఇది కంటిన్యూ చేస్తాం అన్నట్టు రాజు అడిగారు. ఒక 1 డేలో నేను ఒక పాట రాసి ఇచ్చాను. ఆ పాట వాళ్ళు అంటే చాలా, అది ఇంకా ఇట్స్ టేకింగ్ ప్లేస్. ముందు వేరే రిలీజ్ అయ్యాయి కానీ అది ఇంకా స్లోగా నడుస్తుంది, ఆ వెబ్ సిరీస్ ఇంకా కాలేదు. సో గోవిందా గోదారవునురా అనే దాంతో నేను మొదలు పెట్టాను. సో ఇప్పటి వరకు మీ బెస్ట్ వర్క్ ఏంటి అని అడిగితే ఏది చెప్తారు మీరు? బెస్ట్ వర్క్ అంటే నాకు ఈ రాయడం అనే ప్యాషన్ ఇష్టం వల్ల నేను ఏం చేశానంటే, నాకు ఇళయరాజా గారు, ఎస్పీబీ గారు అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సాంగ్స్ తెలుగులో లేనివి ఇళయరాజా గారి ట్యూన్స్ తీసుకుని తెలుగులో రాయడం మొదలుపెట్టా. ఇది మారుతుంది, ఒక్క నిమిషం మళ్ళీ మనం డిస్కషన్ లోకి వద్దాం. కొంచెం ఇది ఫ్లేమ్ ఎక్కువైనట్టుంది. పర్లేదు, ఐ థింక్ మంచిగా రోస్ట్ అయినా అనిపిస్తుంది నాకైతే ఇక్కడ నుంచి, నా పర్స్పెక్టివ్ లో. మంచి గోల్డెన్ కలర్ లో వచ్చేసి మీరు తీసేయచ్చు. యాక్చువల్లీ ఇవి కూడా వేసేద్దాం. సో కిస్మిస్ కూడా వేసి కొంచెం కలుపుకుని, ఇవి చాలా ఈజీగా వెంటనే వేడిగా నెయ్యి తగలగానే బల్జ్ అయిపోతాయి. అవునవును. సో మీరు కుకింగ్ విషయానికి వస్తే ఏ వంటలు బాగా చేయగలరు? అన్ని కూరలండి, ఎస్పెషల్లీ ఉడకబెట్టి పోపేసుకునే కూరలు నాకు చాలా ఇష్టం. ఎందుకంటే తక్కువ ఆయిల్ వేసుకుంటాం కాబట్టి. మరి ఆయిల్ ఎక్కువ తిని ఎందుకు ఒక ఫోబియా లాగా అయిపోయింది, ఆయిల్ ఎక్కువ తినడం మానేసాను. సో తక్కువ ఆయిల్ తో ఏదైతే చేసుకోగలమో పోపు కూరలు నాకు చాలా ఇష్టం. అండ్ ఎస్పెషల్లీ నాకు పనసపొట్టు కూర, వంకాయ కూర, వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర, ఇవన్నీ చాలా ఇష్టం. పనసపొట్టు కూర మా అమ్మగారు వెజిటేరియన్ లో ఉన్నారు. అవునండి. వేగిపోయినాయి కదండి? వేగిపోయేవి.
దీన్ని మనం తీసుకుని పక్కన పెట్టేద్దాము. కొంచెం నెయ్యి ఇందులో మిగిలిపోయి ఉంటుంది, మీరు గమనిస్తే. అవునండి, లిటిల్ బిట్ ఉంది. కరెక్ట్. దాన్ని మనం దేనికోసం వాడుకుంటామంటే నెక్స్ట్ మనం ఇదే నెయ్యిలో అండ్ ఇదే ప్యాన్ లో సేమియాని డ్రై రోస్ట్ చేసుకోవాలి లైట్ గా. ఇంకెక్కువ నెయ్యి వేయద్దు, సరిపోతుంది. ఇదే నెయ్యిలో సేమియాని తీసుకుని వేసేయండి. డెఫినెట్ గా అర్థమైంది, మీరు ఆయిల్ గానీ నెయ్యి గానీ పొదుపుగానే వాడతారు. తప్పకుండా, ఎందుకంటే ఎక్కువ. అయితే ఇప్పుడు నేను చేసిన స్వీట్ ని తినబోతున్నారు, ధైర్యంగా ఉండండి. తప్పకుండా అండి, మీ పైన నాకు పూర్తి నమ్మకం ఉంది. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. యూ లుక్ డెఫినెట్లీ లైక్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇన్ ద కిచెన్. గరిటె పట్టుకునే విధానం చూసి చెప్పారా? డెఫినెట్ గా ఎక్స్పీరియన్స్ కాబట్టి నో డౌట్. సో బ్యాక్ టు మీ లిరిక్ రైటింగ్ టాపిక్. మీ స్నేహితుల వల్ల అలా 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 అన్ని అవకాశాలు వచ్చాయి, బెస్ట్ వర్క్ అని చెప్తూ ఉన్నారు. అప్పుడు అవును, రీసెంట్ గా నాకు నేను ఈ దీనికి చేసిన సీరియల్స్ చేసింది నాకు చాలా బాగా నచ్చింది. అవునా? బాధ్యతలు ఎన్నున్నా భాగం ఇమ్మంటూ కోరే మనసున్న స్నేహమా, భారము ఎంతైనా బాసట నేనంటూ. బాసట అంటే మీకు తెలిసి ఉంటుంది కదా, చేరే మనసున్న స్నేహమా, కాలాలు మారిన జగాలు ఆగిన ఈ చెలిమి బంధమే చెలించున, ఏ బాట సాగిన నిశీధి ముసిరిన, వెన్నంటి సాగుతూ వీడిపోని బంధం అవ్వన స్నేహం. సూపర్ అండి, లవ్లీ, బ్యూటిఫుల్లీ ఎక్స్ప్లెయిన్ ఫ్రెండ్షిప్ యాక్చువల్ గా. సో ఈ పక్కకు తీసుకోవాలండి సేమియా. ఇది అయిపోయిందండి, సేమియా అయిపోయింది. సో మీరు పుస్తకాలు కూడా చదువుతూ ఉంటారా, తెలుగు సాహిత్యంకి సంబంధించినవి అలాగా? యాక్చువల్లీ రాయడం మొదలు పెట్టిన తర్వాత నేను తెలుగు కొన్ని పదాలకు అర్థాలు నాకు తెలియకపోతే కొన్ని రిఫర్ చేయడం చేశాను తప్ప ప్రత్యేకంగా పుస్తకాల మీద అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి లేదు. చదువుకు సంబంధించిన పుస్తకాలు అవి బాగా చదివాను తప్ప ఈ మిగతా ఇంట్రెస్ట్ అయితే ప్రత్యేకంగా పుస్తకాలు చదవడం లేదు. సో సార్, ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయించేసి పెట్టుకున్నాము అండ్ అలాగే సేమియా కూడా వేయించేసి పెట్టుకున్నాము. ఈ రెసిపీలో మనకు నెక్స్ట్ స్టెప్ ఏంటండి? ఇప్పుడు నెక్స్ట్ దీనికి పంచదార కొంచెం తీసుకుని పంచదార మనం ప్యాన్ లో వేసుకుని కొంచెం క్యారమలైజ్ అయ్యేలాగా చేసుకుంటాం. కొంచెం రెడ్డిష్ బ్రౌనిష్ షేడ్ వచ్చేదాకా పంచదారని లైట్. ఇది కొంచెం ఇది ఒక స్పెషల్ స్టెప్ దట్ ఐ డూ అండి. నేను చేసేది ఇది. మీ సిగ్నేచర్ స్టెప్ అంటే? నా సిగ్నేచర్ స్టెప్. స్టెప్ అంటే ఆ స్టెప్ కాదండి, డాన్స్ రాదు. అదొక్కటే అండి ఇంక మీకు మిగతా అన్నొచ్చు, ఎలాగో రైట్ రాస్తారు, పాడతారు, వంటలు చేస్తారు చక్కగా. అదొకటే రాలేదు, ట్రై చేయలేదు కూడా. ట్రై చేస్తే వచ్చేస్తుంది అంతే, నేనైతే అదే నమ్ముతా. సో వేసేయండి సార్ షుగర్. సో కొంచెం పంచదారని. ఎక్కువైందా అండి? లేదు, యాక్చువల్లీ ఇప్పుడు మనం ఇది ఎంత ఉందో సేమియా ఎంత ఉందో దానిలో 75% ఆఫ్ పంచదార తీసుకుంటే కరెక్ట్ గా వస్తుంది. మరీ ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ తీసుకోకూడదు. కొద్దిగా లైట్ గా ఎరుపు రంగు గోధుమ రంగు వచ్చే వరకు కొంచెం వేయించుకుందాం. దీంట్లో కొంచెం ఇప్పుడు పంచదార కొంచెం బ్రౌనిష్ షేడ్ లోకి వచ్చింది అనుకున్నాక మనం నీళ్ళు పోసుకుందాం. ఒక కప్పు సేమియా తీసుకున్నాం కదా, 2 కప్పులు నీళ్లు పోసుకుందాం. కప్పు నీళ్లు పోసుకున్న తర్వాత పంచదారని కలపాలి. ఇది కరుగుతుంది, కరగడానికి కొంచెం టైం పడుతుంది, బట్ కరుగుతుంది, స్లోగా కరుగుతుంది. సరే, అలాగే ఈ లోపు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, మీ అమ్మగారి గురించి, నాన్నగారి గురించి. ఓకే, ఇందాక మనం ఆగిన డెఫినెట్లీ అండి. నా అమ్మ, నాన్న, అన్నయ్య, నేను, అక్క. అన్నయ్య తర్వాత అక్క, తర్వాత నేను అన్నమాట. నేను లాస్ట్. ఎక్కువ లేదండి, అలా ఏం లేదు. ఇష్టం ఉండేది కానీ గారాబం కాదు. ఎక్కువ గారాబం చేయలేదు. ఇప్పుడు ఇది పాకం కొద్దిగా వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ లోపు మనం ఏం చేసుకుందాం అంటే, మన యాలకులు ఉన్నాయి కదా, ఈ యాలకులు తీసుకుని కొంచెం దంచుకుందాం. రోట్లో వేసుకుని యాలకులు, ఆ యాలకులు లోపల ఉండే పలుకులు కొన్ని బాగా నలగాలి, కొన్ని అలాగే ఉండాలి.
అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కొన్ని పలుకులు నలిగితే ఫ్లేవర్ బాగా పడుతుంది, ఓకే నలగని పలుకులు ఏవైతే ఉంటాయో అవి కొంచెం మంచి టెక్స్చర్ని యాడ్ చేస్తాయి. ఓకే సో ఇది తీసుకుంటాను ఇప్పుడు. తీసుకుని సో ఈ ఉడుకుతున్న పాక నీళ్ళల్లో యాలకులు వేసుకుంటున్నాను. లైట్ గా పాకం వస్తున్నట్టు అనిపిస్తోంది, మేబీ ఒక 1-2 మినిట్స్ ఓకే అవచ్చు. సో మీరు ఎప్పుడైనా ఏమైనా దేశభక్తి గీతాలు రాయడం లేకపోతే ఏమైనా ట్యూన్స్ చేయడం అలా ఎప్పుడైనా చేశారా? అదేనండి చేశాను, నేను చెప్పాను కదా ఇప్పుడు ఇళయరాజా గారి పాటలు తీసుకుని రాస్తున్నాను. తమిళ్లో ఒక పాట ఉంది, మన మాళయం మంజలం అని ఒక పాట ఉంటుంది, దాన్ని రీసెంట్ గా రాశాను అన్నమాట. అది ఎలా వస్తుందంటే, మన అందరి భారతదేశం మనకెందుకు భాషల భేదం, కోటల్లో రాజునైనా పేటల్లో రైతునైనా బంగ్లాలో ధనికునైనా గుడిసెల్లో పేదనైనా పట్నంలో కూలినైనా పల్లెల్లో దొరను అయినా. ఇక్కడ చిన్న ప్రయోగం చేశాను, పట్నంలో దొర పల్లెల్లో కూలి ఉంటారు కదా అని చెప్పి స్టీరియో టైప్ అయిపోతుందని. పట్నంలో కూడా కూలి వాళ్ళు ఉంటారు, పల్లెల్లో కూడా దొరలు ఉంటారు. అలా పట్నంలో దొరను పట్నంలో కూలినైనా పల్లెల్లో దొరను అయినా కొండల్లో కోయనైనా ఏ మూలన ఎవరినైనా కన్నది తల్లేరా దేశం తల్లేగా, భేదం లేని వాదం లేని దేశం కావాలిరా, మన అందరి భారతదేశం మనకెందుకు భాషల భేదం. ఇలా ఇంకో రెండో చరణం ఏంటంటే, లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి, భాషలు చాలా ఉన్నాయి మనకి. తెలుగింట్లో తమ్ముడన్నా తమిళంలో తంబి అన్నా పలు ఉత్తర భాషలల్లో మధురంగా భాయి అన్నా బెంగాలీ బోను అన్నా కన్నడలో తంగి అన్న చెల్లెలు తంగి అంటే పలు ఉత్తర భాషలలో మధురంగా బెహన అన్న భాషల బంధం రా సోదర భావం రా భేదం లేని వాదం లేని దేశం కావాలిరా. సూపర్ అండి, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అండి, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి లిరిక్స్. థ్యాంక్ యూ అండి. సో ఇది మరుగుతోంది, ఇంకా పాకం వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు సేమియాని వేసేసుకుంటున్నాం పూర్తిగా. ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకుంటున్నాం. సో ఈ పాట అయితే ఈ మధ్యనే రాసుకున్నాను, ఒక 15 రోజులు అయి ఉంటుంది. నేను January 26th పాడుకుందాం అని చెప్పి పాడుకుని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెడదామని చెప్పి రాసుకున్నాను. సో లక్కీలీ ఇక్కడికి రావడం, అభిరుచి ద్వారా ప్రేక్షకులందరికీ పాటని వినిపించగలగడం, మీరందరూ వినడం నా భాగ్యం. మీరు పాడడం మా భాగ్యం అండి. తప్పకుండా విల్ డెఫినెట్లీ అక్నాలెడ్జ్ యువర్ టాలెంట్ ఫర్ షూర్. ఇది ఉడకాలండి కాసేపు. ఇది కొంచెం ఉడకాలి, నాకు తెలిసి ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది పాకం బాగానే వచ్చేసింది, ఉడికిపోయింది, బాగా ఉడికిపోయింది, నెక్స్ట్ ఏం చేద్దాం, మెత్తగా అయిపోయి. ఇప్పుడు నెక్స్ట్ మనం నెయ్యి వేసేసుకోవాలి. ఒక 2 చెంచాలు నెయ్యి పూర్తిగా వేసుకోండి. హల్వాకి నెయ్యి బాగా రుచి అన్నమాట. మీకు తెలియదు ఏముంది, ఎనీ హల్వా అండి, ఏ హల్వా తీసుకున్నా నెయ్యి ఎక్కువగా ఉంటుంది. ఇందులో నెయ్యి ఉంది కదా, ఇలాగా పాత్రని ఇలా వదిలేయకుండా కొంచెం ఇది తీసుకుని కలిపేసి ఈ నెయ్యిని పూర్తిగా కొంచెం కూడా మిగలకుండా కలిపేసి దీంట్లో ఇప్పుడు ఒక 30 సెకండ్స్ పాటు మనం దీన్ని మొత్తం తిప్పేసుకుందాం.
సరిగ్గా ఒక్క 30 సెకండ్లో నెయ్యి కొద్దిగా నొరగొచ్చినట్టుగా ఉంటుంది. ఓకే. అది ఆ నేతి వల్ల ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. ఇది అయిపోయింది. యాలకులు ఫ్లేవర్ కూడా బాగా పట్టినట్టు కనిపిస్తుంది మనకి. కరెక్ట్. అండ్ దీని తర్వాత ఒక్క 10 సెకండ్లు ఎస్పెషల్లీ పన్నీర్ తురుము. ఇది ఈ మధ్యన యాడ్ చేయడం మొదలుపెట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పన్నీర్ తురుముని ఇది కొంచెం పల్చగా అనిపిస్తుంది కదా, ఇప్పుడు మనం పన్నీర్ తురుముని కొంచెం తీసుకుని దీంట్లో కలుపుకుందాం. సో ఏమవుతుందంటే దీని టెక్స్చర్ పూర్తిగా మారిపోతుంది. హల్వా కదా, కొంచెం గట్టిగా అలా ఉండాలి. పన్నీర్ తురుముని కలుపుకొని పన్నీర్ వేసిన తర్వాత కొంచెం ఫాస్ట్గా కలిపేసుకోవాలి, ఎందుకంటే ఒకే చోట ముద్దలాగా ఉండిపోతే మళ్ళీ కష్టం. అందుకని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని ఆల్మోస్ట్ మనకి చివరికి వచ్చేసిందండి వంట అంతా. లవ్లీ అండి. నోరు ఊరుతుందా మీకు? డెఫినెట్ గా. ప్యాన్ లోంచి తీసుకుని సర్వింగ్ బౌల్ లోకి వేసేసుకుందాం. ఓకే. డ్రై ఫ్రూట్స్ ఎప్పుడండి? డ్రై ఫ్రూట్స్ పైన వేస్తామండి. మొత్తం సర్వింగ్ బౌల్ లో మొత్తం సారీ ఈ ప్లేట్ లో పెద్ద ప్లేట్ లో వేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకునే ముందు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే, కొంతమంది ఏంటంటే దీన్ని సర్వింగ్ బౌల్ లో వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటారు. ఎందుకంటే ఆ క్రిస్పీ ఫీల్ ఏదైతే ఉందో డ్రై ఫ్రూట్స్ అది పోకుండా ఉంటుంది, డైరెక్ట్ గా పంటి కింద పడుతుంది ఆ క్రిస్పీ ఫీల్. సో దిస్ ఈస్ డన్ అండి. ఓకే. సో నా అలవాటు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ డెఫినెట్లీ సర్వింగ్ బౌల్లో కాకుండా ముందే వేసేస్తాను. కొంచెం ఆ నేతితో ఎక్స్ట్రాగా కలుస్తుంది అన్న ఫీలింగ్. ఇంకేనండి. ఓకే. సో నాకు ఇచ్చేసేయండి. వేడి వేడి టేస్టీగా లేదా అని మీరు చెప్పాలి. హల్వా రెడీ. ఓకే అండి, సేమియా హల్వా రెడీ అయిపోయింది వేడి వేడిగా. చూద్దాం నటరాజ్ గారు ఎలా చేశారు, టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. సేమియా హల్వా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు, సేమియా, కిస్మిస్, పనీర్, పంచదార, ఇలాచీ. సేమియా హల్వా తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో జీడిపప్పు, బాదం పప్పు, సేమియా ఇవన్నీ విడివిడిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో పంచదార వేసి పాకం చేసి అందులో యాలకులు, ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా, నెయ్యి, అలాగే గ్రేట్ చేసిన పనీర్ ఇవన్నీ యాడ్ చేసి కాసేపు కుక్ చేసి సర్వింగ్ బౌల్ లో డిష్ అవుట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, సేమియా హల్వా రెడీ.